Hello guys, this is Chandu Bhutarav. Now we are going to discuss the option chain. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ మనం ఆప్షన్ చైన్ మన ఏంజల్ అండ్ ఆప్షన్ చైన్ ఓపెన్ చేసి మనం దాంట్లో చూడబోతున్నాం అనమాట. ఆప్షన్ చైన్లో ఫస్ట్ మీ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయండి. ఏంజల్ అనేది ఉంటే ఫస్ట్ ఫ్రంట్ పేజ్ ఇట్లా ఓపిస్తుంది. కింద రీసెర్చ్ అంటే ప్రతి ఒక్కదానికి ఒక కంపెనీకి ఒక ఆప్షన్ చైన్ అని ఉంటుంది. ఇన్ కేస్ మీరు సర్చ్ బార్లో కూడా సెర్చ్ చేసి చూసుకోవచ్చు. కానీ కింద స్క్రోల్ చేస్తే ఎఫ్ఎన్ఓ స్టాక్స్ బాస్కెట్స్ అని బాస్కెట్స్ మనం యాడ్ చేసుకుని ఇప్పుడు స్టాక్స్ మీద క్లిక్ చేసి నేను ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఇక్కడ వేదాంత్ ఉంది చూసారా, వేదాంత క్లిక్ చేద్దాం ఒకసారి. వేదాంత క్లిక్ చేసి దాని యొక్క ఆప్షన్ చైన్ ఓపెన్ చేస్తుందాం. ఓకే, ఇక్కడ బ్యాక్ వచ్చేసిన స్టాక్స్ వన్ మోర్ టైమ్ బాస్కెట్స్ స్టాక్స్ ఓపెన్ ఎయిట్ మ్యాన్ రైట్ ఓపెన్ అయింది. ఇక్కడ ఆప్షన్ చైన్ అని చూసారా, క్లిక్ చేయండి దాని మీద. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎల్టీపీ ఓఐ గ్రీక్స్ అండ్ పైన 3 కాలమ్స్ ఉన్నాయి. దాని పక్కన డేట్ మెన్షన్ చేసి చూసారా, అది ఏందని చెప్తా. వాల్యూ ఆ డేట్ అనేది నువ్వు ఇవాళ కొన్న ట్రేడు ఆ రోజుకి ఇంక్రీజ్ ఆ రోజు వాడికే ఉంటుంది దాని వాల్యుయేషన్ అనమాట. ఇక్కడ వాల్యూమ్ కాల్ ఎల్టీపీ స్ట్రైక్ రేట్ ఎప్పుడు ఎల్టీపీ వాల్యూమ్ అని చూసినా అసలు ఎల్టీపీ అంటే లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ ఎంత వరకు లాస్ట్ మూమెంట్లో అయింది. ఇక్కడ ఎంత ఉంది 51.95 రూపీస్ ఉంది. దాని స్ట్రైక్ రేట్ ఎంత 420. వాల్యూమ్ అంటే ఇక్కడ వాల్యూమ్ మీనింగ్ ఏంటంటే నెంబర్ ఆఫ్ కాంట్రాక్ట్ ట్రేడెడ్, ఎంతమంది కలిసి ఒకటే టైంలో ట్రేడ్ చేస్తారన్నమాట. పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఆప్షన్ ప్రీమియం ప్రైస్ ఎంత చేంజ్ అంటే పర్సంటేజ్ ఎంత చేంజ్ అనేది. సో ఇక్కడ వాల్యూమ్ చూసుకుంటే ఇక్కడ కొనేటోళ్ళు 24.k ఎట్లా ఉంటే ఇక్కడ అమ్మేటోళ్ళు ఎంతమంది 27.85 lakh మెంబర్స్ ఉర్రు. సో దెర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఇప్పుడు వేదాంత ఆప్షన్ చైన్లో స్టాక్ ప్రైస్ వచ్చి 465.90 ఉందన్నమాట. ఇక్కడ కాలమన్ వాల్యూ అండ్ కాల్ ఎల్టీపీ పుట్ ఎల్టీపీ అంటేనేమో కాల్ అంటేనేమో ఇన్వెస్ట్మెంట్ చేసేందుకు, ఇదేమో ఇప్పుడు ఒక ట్రేడ్ అనమాట. ఇది క్లిక్ చేస్తే ఆ రోజుకి 31 జూలై 2025 దానికి వాల్యుయేషన్ ఉంటుంది అనమాట ఈరోజు క్లిక్ చేస్తే. సో ఇక్కడ కాల్ ఎల్టీపీ అంటేనేమో ఇన్వెస్ట్మెంట్ చేసేటోళ్ళు, పుట్ ఎల్టీపీ అంటేనేమో ఎగ్జిట్ అయ్యేటోళ్ళు అనమాట. ఇక్కడ కంపేర్ చేస్తే ఇక్కడ ఇన్వెస్ట్ చేసేటోళ్ళు ఎక్కువ. ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ చేసేటోళ్ళు ఎక్కువ అవుతారో ఆటోమేటిక్గా మార్కెట్ అనేది వన్ సైడ్ అవుతుంది. ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ చేసేటోళ్ళు ఎక్కువ అనుకో దాని యొక్క షేర్ ప్రైస్ అనేది ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అయ్యింది అనమాట. ఎప్పుడైతే పుట్ ఎల్టీపీ ఉందో పుట్ ఎల్టీపీ అంటేనేమో షేర్స్ అమ్ముకొని ఎగ్జిట్ అయ్యేటోళ్ళు. ఎప్పుడైతే వీళ్ళు ఎక్కువ అవుతారో ఎక్కువ కావటం వల్ల ఇది మార్కెట్ అనేది షేర్ ప్రైస్ అనేది పడిపోద్ది అనమాట. వాల్యూమ్ ఓవరాల్గా ఒక ట్రేడ్ క్లిక్ చేసిన దాని యొక్క వాల్యూమ్ వచ్చేసి 33.55 lakh మెంబర్స్. నెంబర్ ఆఫ్ కాంట్రాక్ట్స్ ట్రేడెడ్ ఇన్ పుట్ ఆప్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ దాని యొక్క ఫార్ములా చిన్నగా చెప్పాలంటే హయ్యర్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు హయ్యర్ ఇంట్రెస్ట్. ఇది దాని యొక్క గ్రాఫ్ అనమాట. గ్రాఫ్ క్లిక్ చేస్తే ఇట్లా ఊపిస్తుంది ఇంతకుముందు ప్రీవియస్లో ఎట్లా ఉందండి. సో మన వాల్యూమ్ బేస్ చేసుకుని నన్ను అడిగితే వాల్యూమ్ బేస్ చేసుకుని మార్కెట్ ఎటు మూవ్ అవుతుందని అర్థం అనమాట. సో మనం పొజిషన్స్ ఏం పెట్టలేదు, నేను ఆప్షన్ ఆర్డర్స్ అంటూ ఏం పెట్టలేదు. పక్కన వచ్చి చార్ట్స్ అని ఉంటాయి అన్నమాట. ఓకే, దీన్ని బట్టి ఇంకోటి చూద్దాం మనం. ఎల్ఐసిదేమో ఎల్ఐసి క్లిక్ చేద్దాం. ఇక్కడ ఆప్షన్ చైన్ వచ్చి దాని మీద క్లిక్ చేయాలి. ఒకసారి క్లిక్ చేసిన తర్వాత దీని యొక్క షేర్ ప్రైస్ స్ట్రైక్ రేట్ ఎంత ఉంది 950, 960, 970 దగ్గర ఉందన్నమాట. ఇక్కడ వాల్యూమ్ ఎంత, ఇక్కడ అమ్మేటోళ్ళు ఎక్కువ. ఇక్కడ ఎంత 1.90 lakh మెంబర్స్ అమ్మేటోళ్ళు ఉంటే ఇక్కడ జస్ట్ 1.05 lakh మెంబర్స్ కొనేటోళ్ళు. సో నాకు ఏమర్థమైందంటే ఇక్కడ ఈరోజు షేర్ ప్రైస్ డిక్రీజ్ అయిందంటే 31 జూలై 2025 కల్లా ఈరోజు షేర్ ప్రైస్ కొంటే 31 జూలై 2025 డెఫినెట్గా అది ఇంక్రీజ్ అవుతుంది దాని అర్థం. అంటే ఒక సింబాలిక్గా ఇప్పుడు అది బేరెస్లో ఉంది కాబట్టి నెక్స్ట్ బుల్లిష్కి మూవ్ అవుతుందని అర్థం. సో ఇక్కడ చూడండి ప్రతిదీ రెడ్లో ఆప్షన్. ఈరోజు రెడ్లో ఆప్షన్ డెఫినెట్గా ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే ఎల్ఐసి అనేది కొంచెం ట్రస్టబుల్ కంపెనీ. సో దీన్ని మనం ఎట్లా కాన్ఫిడెంట్ చెప్పగలుగుతాం అంటే దీన్ని టెక్నికల్గా ఫండమెంటల్ అనాలిసిస్ అంటే ప్రీవియస్లా దాని చార్ట్స్ కొంచెం చెక్ చేసుకుంటే మన కాన్ఫిడెన్స్ అని ఉంటుంది అనమాట. ఇక్కడ గ్రీక్స్ కాలు పుట్టు ఎల్డిపి ఎటు నుంచి ఎటు మూవ్ అవుతుందని అర్థం అనమాట. సో నేను ఎందుకు ఈ 2 కంపెనీస్ని ఎగ్జాంపుల్ ఇచ్చినంటే డస్ ఎవ్రీ కంపెనీ హ్యావ్ ఏ ఆప్షన్ చైన్. ప్రతి ఒక్క కంపెనీకి ఆప్షన్ చైన్ ఉంటుందా అని ఉంటుంది ఖచ్చితంగా. అంటే నో, నాట్ ఎవ్రీ కంపెనీ హ్యాస్ ఆప్షన్ చైన్. ఓన్లీ ఏ సెలెక్టెడ్ కంపెనీస్ కాల్డ్ ఎఫ్ఎన్ఓ కొన్నిటికి మాత్రమే ఉంటుంది. దానికి సంబంధించిన దానికి ఎలిజిబిలిటీ మార్కెట్ లార్జ్ ఉండాలి, లిక్విడిటీ ఎస్ ఉండాలి, అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ హై ఉండాలి, ఫినాన్షియల్ స్టేబిలిటీ స్ట్రాంగ్ ఉండాలి. దీనికి 200 స్టాక్స్ మాత్రమే ఇండియాలో ఎలిజిబుల్, లైక్ వేదాంత్, ఎల్ఐసి, రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంకు. టిప్స్ ఏంటంటే దీంట్లో ఎఫ్ఎన్ఓ స్టాక్స్ విత్ హై వాల్యూమ్ లైక్ రిలయన్స్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఈజ్ హయ్యర్ బెటర్ లిక్విడిటీ ఎక్కువ ఉంటేనే
దానికి ఆప్షన్ చైన్ ఉంటుంది. ఓన్లీ ఇండియాలో 200 కంపెనీ స్టాక్స్ మాత్రమే సపరేట్ ఆప్షన్ చైన్